ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, రేషన్ కార్డులపై మరో కీలక ప్రకటన ఈ నెల నుండి అయినా ఇస్తారా అంటూ ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఆ వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోను ఒక లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. పేదలకు తక్కువ ధరకే నిత్యావసర సరుకులు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రేషన్ దుకాణాలను ఏర్పాటు చేసింది. రేషన్ దుకాణాల ద్వారా రాయితీ ధరలపై నిత్యావసర సరుకులు అందిస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్లో గత కొంతకాలంగా రేషన్ కార్డుదారులకు కందిపప్పు అయితే సరఫరా జరగడం లేదు. గోధుమ పిండి, జొన్నలు, రాగులు, బియ్యం, చక్కెర అందిస్తున్న ప్రభుత్వం కందిపప్పును మాత్రం అందుబాటులో ఉంచడం లేదు. బహిరంగ మార్కెట్లో కందిపప్పు ధరలు చుక్కలను అంటున్న నేపథ్యంలో కందిపప్పును కూడా అందించాలని ప్రజలైతే కోరుతూ ఉన్నారు. ఇక్కడ గోధుమ పిండి అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. జొన్నలు, రాగులు కొన్ని ప్రాంతాల్లో ఇస్తున్నారు. రెగ్యులర్గా ఇచ్చేవి బియ్యం, పంచదార మాత్రం ప్రతి ఒక్కరికి రేషన్ ద్వారా అందుతోంది. అయితే నిత్యావసర వస్తువులను తక్కువ ధరకే అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రేషన్ సరఫరా వ్యవస్థను తీసుకొచ్చింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర వస్తువులను రాయితీ ధరలపై ప్రజలకు అందిస్తూ వస్తుంది. వైసీపీ హయాంలో ఇంటింటికి వాహనాల ద్వారా రేషన్ సరుకులను లబ్ధిదారులకు అందజేయగా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం రేషన్ వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చి స్మార్ట్ రేషన్ కార్డు, ఈ సరుకుల పంపిణీలో పారదర్శకత తెచ్చింది ఏపీ ప్రభుత్వం. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే రేషన్ వివరాలు తెలిసేలాగా ఏర్పాట్లు చేశారు. అయితే మరోవైపు రేషన్ కార్డులదారులకు సుమారు ఏడాది కాలంగా కందిపప్పు అందడం లేదు. రేషన్ కార్డుదారులకు బియ్యం, రాగులు, జొన్నలు వంటి మాత్రం ప్రభుత్వం రాయితీ మీద అందిస్తోంది. ఇటీవల గోధుమ పిండిని కూడా ఇవ్వడం స్టార్ట్ చేశారు. గత ఏడాది కాలంగా కందిపప్పు ఎవరికీ కూడా రావడం లేదు. గతంలో కిలో కందిపప్పు రేషన్ దుకాణాల్లో 67 రూపాయల చొప్పున అందజేసేవారు. అదే గత ఏడాది కాలంగా కూడా ఈ రేషన్ దుకాణాలకు కందిపప్పు సరఫరా నిలిచిపోయింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పు ధర 120 రూపాయల నుంచి 140 రూపాయల వరకు ఉంది. ఇంత మొత్తంలో డబ్బు పెట్టి కొనుగోలు చేయాలంటే సగటు మధ్యతరగతి వారికి ఇబ్బందికరంగా మారుతోంది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి నెలలో 1-2 నెలలు కందిపప్పు సరఫరా కొన్ని ప్రాంతాల్లో మాత్రం జరిగింది. తర్వాత కందిపప్పు సరఫరా నిలిచిపోయింది. దీంతో రేషన్ కార్డుదారులు ఇబ్బందులు పడుతున్నారు. జొన్నలు, రాగులు, గోధుమ పిండి అందిస్తున్న ప్రభుత్వం కందిపప్పును కూడా అందించాలని ప్రజలైతే కోరుతున్నారు. బహిరంగ మార్కెట్లో కందిపప్పు కొనుగోలు చేసే పరిస్థితి లేదని ప్రభుత్వం రాయితీపై అందించాలని కోరుతున్నారు. కనీసం ఈ సంక్రాంతికి ఎలాగే లేదు. గతంలో అయితే కనుక సంక్రాంతికి ప్రత్యేక కానుకలు ఇచ్చేవారు. ఇప్పుడు ఈ సంక్రాంతికి అవి ఏమీ లేవు. అలాగే కందిపప్పు కూడా లేదు. కనీసం వచ్చే నెలకైనా రేషన్ దుకాణాల ద్వారా కందిపప్పును అయితే పంపిణీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.